హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో వేదాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఏవి, ఆ బ్రాహ్మణాలలో అత్యంత చిన్నది, పురాతనమైనది, ముఖ్యమైనది, పెద్దది ఏది అనేటువంటి అంశం గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. సో ముఖ్యంగా వేదాలు వచ్చేసి 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. సో అత్యంత పురాతనమైనటువంటి వేదం ఋగ్వేదం. సో ముఖ్యంగా ఋగ్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఏమిటి అంటే ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం. తరువాత సామవేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఏమిటి అంటే జామినీయ బ్రాహ్మణం, చందోగ్య బ్రాహ్మణం, తాణ్య మహా బ్రాహ్మణం, సద్వింస బ్రాహ్మణం. తర్వాత యజుర్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఏమిటి అంటే తైతరేయ బ్రాహ్మణం, సతాపత బ్రాహ్మణం. తర్వాత అధర్వణ వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణం ఒకటి ఉంది, అదే గోపద బ్రాహ్మణం. సో ఈ బ్రాహ్మణాలలో అత్యంత చిన్నది, ముఖ్యమైనది, పురాతనమైనది, పెద్దది బ్రాహ్మణాలు ఏవి అనేది అయితే తెలుసుకున్నాం. సో ముఖ్యంగా అత్యంత చిన్న బ్రాహ్మణం ఏది అంటే కౌశితకి బ్రాహ్మణం. ఆ తర్వాత అత్యంత పురాతనమైనటువంటి బ్రాహ్మణం ఏది అంటే తాణ్య మహా బ్రాహ్మణం. తర్వాత అత్యంత పెద్ద బ్రాహ్మణం ఏది అంటే గోపద బ్రాహ్మణం. అత్యంత ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం ఏది అంటే సతాపత బ్రాహ్మణం. సో మనకి ముఖ్యంగా వేదాలకి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు. సో ఆ బ్రాహ్మణాలలో చిన్నది, పెద్దది, పురాతనమైనది, తర్వాత వచ్చేసి ముఖ్యమైనవి కూడా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత మనం ఏ బ్రాహ్మణం వేటి గురించి చెప్తుంది అనేటువంటిది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.